అదేవిధంగా కుసుమ్ భోగరాజు గారి ప్రసంగం అపేక్షమాణం. స్వాగతం. అందరికీ నమస్కారం. సిల్వెల్ సుస్వరాలు 56వ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. దానికి ఒక విశేషంగా మరి మహమ్మద్ రఫీ గారు కళాపత్రిక వారి అనుభవమైనటువంటి వ్యక్తి ఏ విషయానైనా చాలా బాగా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా ఫేస్బుక్లో ఎందరికో అసలు నిజంగా తెలియని వాడికి చెప్పలేని వాడికి చెప్పాలనుకున్నా అలాంటి వాడికి చెప్పలేడు. ఆ చదివితే అర్థమైపోతుంది. అంత బాగా వివరంగా చెప్పే మహమ్మద్ రఫీ గారు చెప్పినట్టు మేము అంగీకరిస్తూ దర్శకరత్న దాసనారాయణరావు గారు ఇదే వేదిక మీద కూర్చున్నవాడు మేము కూడా కూర్చున్న అదృష్టం శృతిలయ సంస్థ ద్వారా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఈ సుస్వరాలు 54, 56 ఇలా వరుస పెట్టి చేసుకునేది ఇందాక చెప్పినట్టుగా దీంట్లో కలయికలో ఎంత గొప్ప మహానుభావులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, దాసరి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జాతీయ గీతం కూడా ఎన్నో రకరకాల ఒక అన్నారు దైవజ్ఞ శర్మ గారు ఆమెని వంట చేయాలంటే అన్ని రకాలు ఆమెని దగ్గర అట్లా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తుంది. ఈ కార్యక్రమాల వెనకాల శృతిలయ ఫౌండేషన్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ చాలా ఉన్నాయి. అవన్నీ ఆమె మాటలో నేనేమి చెప్పగలను, నేనేమి ఇవ్వగలను అని చెప్పి మా చైర్మన్ గారు సిల్వెల్ సినీ సుస్వరాలు నిర్వహిస్తున్న అధినేత వారితో చెప్పుకున్నారు. ఈ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆమెనకు అప్పుడప్పుడు ఆమె ఆవేదన లైవ్లో చెప్తున్నారు. దాన్ని గమనించి ఆవిడ కష్టం చాలా ఉంది, అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ సంబంధం ఉంది కల్చరల్ అని దర్శకులు 75 సంవత్సరాలు తీసినట్టు రేలంగ నరసింహారావు గారు ఒక మాట అన్నారు. గాయని గాయకులు ఎంత ఓపిక 3 గంటల నుంచి ఇప్పటిదాకా ఆమె మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 9 దాకా చేసి రేపు మళ్ళీ ఇంకో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎంకరేజ్ చేసి దీంట్లో ఎన్నో కష్టాలని సపోర్ట్ చేయాలి. ఒక మహిళే విమర్శిస్తుందని నేను టీవీలో వచ్చేటప్పుడు లైవ్ చేయింటా ఉన్నాను. ఇటువంటి ఆమెనక్క చాలా చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక మంచి ఆఫీసర్. నేను ఒక ఎన్జిఓగా ఉన్నటువంటి వ్యక్తిని. నేను 1996 నుంచి నేను ఎన్జిఓగా ఎన్నో చూస్తున్నాను. నేను విమర్శించడం వేరు, పని చేయడం వేరు. అందుకే మా మధ్యలో శివకుమార్ అన్నాడు, అక్కడ విమర్శించడం నువ్వు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడన్నాడు. అంటే దాన్ని ఇక్కడికి వచ్చి మాట్లాడితే అర్థమవుతుంది. అంచేత ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు గొప్ప దర్శకరత్న అవార్డు తీసుకున్నట్టు మహానుభావులకి అందరికీ వేదిక మీద ఉన్న రామకృష్ణ గారికి ఈయన అన్నారు నాకు అవార్డు లేదు నేనే ఒక ఆర్గనైజర్ అన్నారు. సురేష్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక్క నిమిషం. పెద్దలు రేలంగ నరసింహారావు గారు